ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో తిరుమలకు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న వారి కోసం ఎస్ఎస్డి టికెట్స్ అనగా టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శన టికెట్స్, సర్వదర్శన టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ సమయంలో ఇస్తున్నారో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం దివ్య దర్శన టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారో, ఏ సమయంలో ఇస్తున్నారో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా పర్సన్స్ టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తుంటే ఎక్కడ ఇస్తున్నారో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇక వీడియోలోకి వెళ్తే, సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా టికెట్స్ ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు, కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేసిన టీటీడీ 3 నెలల వరకు అనగా డిసెంబర్ నెల వరకు కూడా ఈ టికెట్స్ అయిపోవడం జరిగింది. వాట్సాప్లో వచ్చే మెసేజ్ని నమ్మి మోసపోవద్దు. కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది ఈ టికెట్స్ టీటీడీ తాజాగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది అంటే అది సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా పర్సన్స్ టికెట్స్ కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తున్నట్టు, ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. వాట్సాప్లో వచ్చే మెసేజ్ నమ్మి మోసపోవద్దు అని రిలీజ్ చేసింది ప్రెస్ నోట్ని. భక్తులు గమనించగలరు. ఇక అలాగే డిసెంబర్ నెల వరకు కూడా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్తో పాటు అన్ని అర్జన సేవా టికెట్స్ కూడా అయిపోవడం జరిగింది. కేవలం వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో స్వామివారి దర్శనానికి వెళ్ళే శ్రీవారి భక్తులకు ఎస్ఎస్డి టోకెన్స్ అనగా సర్వదర్శన టోకెన్స్ తిరుపతిలోని 3 కేంద్రాల్లో జారీ చేసింది టీటీడీ. ఇది కొండ కింద గల తిరుపతిలో 3 కేంద్రాలు అనగా, ఒకటి శ్రీనివాసం, ఇది బస్టాండ్కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ టోకెన్స్తో పాటు ఇక్కడ మనకు లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే రెండవది విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ డైరెక్ట్ వెళ్ళడానికి ఇక్కడ వంతెన కూడా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. మూడవది భూదేవి కాంప్లెక్స్, ఇక్కడ కూడా ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 కేంద్రాల్లో ప్రతిరోజు మరుసటి రోజుకి సంబంధించిన టికెట్స్ ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కోలాగా ఇస్తున్నారు ప్రస్తుతం. ఫర్ ఎగ్జాంపుల్ గత 3 రోజులుగా అక్టోబర్ 7వ తేదీ, 8వ తేదీకి సంబంధించిన టికెట్స్ మధ్యాహ్నం 1 గంటల 15 నిమిషాలకు ఇవ్వడం జరిగింది. అలాగే 9వ తేదీకి సంబంధించిన టికెట్స్ 8వ తేదీన మధ్యాహ్నం 12:30కి ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి అనగా అక్టోబర్ 10వ తేదీకి సంబంధించిన టికెట్స్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి ఇవ్వడం జరిగింది. ఈ టికెట్స్ పొందాలనుకునే భక్తులు ముందుగానే ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్యలో మీరు ఏ కేంద్రానికి దగ్గరగా ఉంటే ఆ కేంద్రానికి వెళ్ళి మీ దర్శన టికెట్స్ పొందాల్సిందిగా మనవి. ఈ దర్శన టికెట్స్లు ఎవరెవరు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి దర్శన టికెట్ అవసరం లేదు, కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీరు దర్శన టికెట్ దర్శన టికెట్ కోసం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా క్లియర్గా ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎస్ఎస్జి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్లో చూపిస్తే కొన్నిసార్లు అలో చేస్తారు, కొన్నిసార్లు అలో చేయరు. కాబట్టి ఒరిజినల్ లేదా జిరాక్స్ క్యారీ చేస్తే మంచిది. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం భూదేవి కాంప్లెక్స్లో సపరేట్గా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది. భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్జి టోకెన్స్తో పాటు దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇస్తారు. ఈ రెండింటికి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. వేటికి సంబంధించిన కౌంటర్స్లో ఆ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం దివ్య దర్శన టోకెన్స్ పొందిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఈ టికెట్ ఖచ్చితంగా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ చేయించుకుంటే దర్శనానికి అలో చేయరు. కాబట్టి భక్తులు గమనించగలరు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్లో సేమ్ 12 గంటల నుండి 5 గంటల మధ్యలో జారీ చేస్తున్న టికెట్ ప్రతిరోజు 2000 నుండి 3000 టికెట్ వరకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. వీరు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారు పొందిన టికెట్ను ఖచ్చితంగా వాళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి ప్రత్యేకంగా ఎలాంటి టికెట్స్ ఇవ్వడం లేదు. కానీ ఈ 3 చోట్ల ఎక్కడ దర్శన టికెట్ తీసుకున్నా డైరెక్ట్ బస్సులో వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మార్గంలో కూడా వెళ్ళవచ్చు. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి ఎలాంటి దర్శన టికెట్స్ సపరేట్గా ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. దివ్య దర్శన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళేవారు కూడా బస్సులోనే వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్
వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా ఎలాంటి దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే వారికి దర్శనం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అదే ఎస్ఎస్డి టోకెన్స్ దర్శనం టికెట్ కలిగిన భక్తులకి దాదాపు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.